ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ తల్లికోతి పాఠం. ఓ అడవిలో ఒక కోతి దాని పిల్లతో నివాసముండేది. ఆ పిల్లకోతి ఇప్పుడిప్పుడే చెట్లు ఎక్కడం నేర్చుకుంటోంది. నెమ్మదిగా ఆడుకో, లేకపోతే పడిపోతావు అంటూ జాగ్రత్తలు చెప్పింది తల్లికోతి. ఒకరోజు ఎప్పటిలాగే చెట్ల కొమ్మలమీద గెంతుతూ సంబరపడిపోతుంది పిల్లకోతి. అలా చెట్టు చిటారుకొమ్మ వరకు వెళ్ళింది. దాంతో అది విరిగిపోయి అంత ఎత్తునుంచి కిందపడింది. కాలు విరగడంతో ఆ పిల్లకోతి ఇక ఏడవటం మొదలుపెట్టింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడే వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరకు తీసుకెళ్ళింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను, జాగ్రత్తగా ఆడుకోమని, అలా చెట్టుకొమ్మల చివరి వరకు వెళ్లకూడదని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో అంటూ గద్దించింది తల్లికోతి. ఆ కొమ్మ విరుగుతుందని నాకేం తెలుసమ్మా, దానిమీదే చిలుకలు కూడా వాలాయి. ఎంచక్కా వాటితో ఆడుకోవచ్చని వెళ్లాను అని బదులిచ్చింది పిల్లకోతి. చిలుక ఎగిరే స్వభావం కలిగింది, ఎక్కడైనా వాలగలదు. కాని మనం అలా కాదు. కొమ్మ మన బరువు మోయలేనప్పుడు అది విరిగిపోతుంది, మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే అటువైపు వెళ్లకుండా ఉంటే ఆనందంగా ఉంటాం. ఎప్పుడైనా సరే స్థాయికి మించి ఇతరులతో పోల్చుకోకూడదు. వాళ్లు ఉన్నచోట మనం లేము, వాళ్లు చేసే పని చేయలేకపోతున్నాం అని బాధపడకూడదు. ఒకరి పరిస్థితి ఇంకొకరికి పూర్తి భిన్నంగా ఉంటుంది. కాబట్టి మన హద్దుల్లోనే ఉన్నతంగా ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. అర్థమైందా అని చెప్పింది తల్లికోతి. అర్థమైందమ్మా, ఇకనుంచి నువ్వు చెప్పినట్లే వింటాను అని బదులిచ్చింది పిల్లకోతి.